నితిన్ హైదరాబాద్కి చెందిన జర్నలిస్ట్. ఒకరోజు అతడికి ఒక అనామక మెయిల్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన నితిన్కి సైలెంట్ స్టోరీ వెనుకుండే భయం స్పష్టమవుతుంది. అతను వెంటనే కాలాపురం అనే గ్రామానికి బయలుదేరుతాడు. గ్రామానికి దగ్గరగా వచ్చేసరికి వాతావరణం పూర్తిగా మారుతుంది. వర్షం ఒక్కసారిగా ఆగిపోతుంది. దారి మధ్య పొగమంచు ఆవరించి దిశ కనిపించదు. ఓ పక్క చెట్టు కింద ఒక వృద్ధుడు నిలబడి ఉంటాడు. అతడి చూపే నితిన్ని గందరగోళానికి గురి చేస్తుంది. వృద్ధుడు ఏమీ మాట్లాడాడు, కాని అతని చేతి సంకేతం మాత్రం వెనక్కి తిరుగు అంటున్నట్టు ఉంటుంది. నితిన్ మ్యాప్స్లో చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఓ పాత దారిలోకి మదతాడు. అది ఇప్పుడు ఎవరూ వాడని దారిగా తెలుస్తుంది. కార్ మెల్లగా చెట్ల మధ్యగా ప్రవేశిస్తుంది. రోడ్డు పక్కన ఆకార చలనం కనిపిస్తుంది. అది తొలుత తాబేలుగా అనిపించినా క్షణకాలం తర్వాత అది నడిచే మానవ ఆకారంలా కనిపిస్తుంది. అతను జాగ్రత్తగా గ్రామంలోకి ప్రవేశిస్తాడు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పాత ఇంటి గోడలు, మసి అంటిన గోడ చిత్రాలు, చెరువు ఒడ్డున పాడుబడిన ఆలయం కనిపిస్తుంది. కారు ఒక్కసారిగా ఆగిపోతుంది. రేడియోలో ఒక పాత పాట మళ్ళీ వస్తోంది. అతను కారు నుంచి బయటికి వస్తాడు. పక్కనే ఉన్న చెరువు మీద నీటిలో మానవ ఆకారం వల్ల కనిపించే నీడ కదులుతుంది. నితిన్ చూస్తుండగానే అది కదులుతుంది. అతను అడుగు ముందుంచుతాడు. పాదాల కింద బూడిదతో వేసిన చేతిముద్ర. వెంటనే అతని గుండె వేగంగా. తల తిప్పి చూస్తే ఎవరో ఉండరు. నితిన్ చెరువు పక్కన నిలబడి ఒక్కటే ఆలోచిస్తున్నాడు. ఈ ఊరు తన కోసం ఎదురు చూస్తుందా, లేక ఎవరో నన్ను వెనక్కి తిరిగి తీసుకొని వచ్చారా అని ఆలోచిస్తుండగా చివరిగా చెరువు రాయిపైన చిన్నపాటి పదాలు, నితిన్ తిరిగి వచ్చావు అని రాసి ఉంటుంది.